ఎంతో ప్రేమించిన చాలా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని ఈ వచనంలో మనకు కనబడతా ఉన్నది. ఈ వచనం గురించి గడిచిన కొన్ని సంవత్సరాలుగా కొన్నిసార్లు మనం ధ్యానం చేయడం జరిగింది. ఈ వచనాన్ని మొత్తం నేను ధ్యానం చేయబోలేదు, కానీ ఒక్క మాట మీరు జ్ఞాపకం చేసి వేరే వచనాలు వచ్చి కొన్ని మాటలు ఈరోజు చూడాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడనే మాట కనబడుతుంది. కేవలం ప్రేమించడం మాత్రమే కాదు, కానీ ఎంతో ప్రేమించాడు అని రాయబడింది. ఎంత ప్రేమించాడో, ప్రేమించాడో అనేక సార్లు అనేక విధాలుగా ఈ వాక్యంలో మనం చూడగలుగుతా ఉన్నాం. అంత మాత్రమే కాదు, మన జీవితాల్లో దేవుడు మనల్ని ఎన్ని రీతిలో ప్రేమించాడో, ఎన్నిసార్లు ప్రేమించాడో, ఎలా ప్రేమించాడో చెప్పమంటే మన మధ్యన అనేక సాక్ష్యాలు ఉంటాయని నమ్ముతా ఉన్నాను. అనేక విషయాల్లో దేవుడు మనల్ని బలపరచడానికి చూసాం. అనేక విషయాల్లో దేవుడు మన ప్రార్థనతో చూసాం. అనేక విషయాల్లో మనము కుంగిపోయినప్పుడు ఆయన మన తండ్రిగా చేసి మన మీద నుంచి బలపరచడానికి చూసాం. అనేక సార్లు ఇబ్బందులు ఉన్నప్పుడు, అనారోగ్యాలు ఉన్నప్పుడు ఆయన మెల్లైన పరిస్థితిని మనం చూడగలిగాం. అలాంటి ప్రేమించిన దేవుడు యోహాను సువార్త 20:15 చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 20:15 నుంచి కొన్ని భాగాలు చదువుదాం. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగుతా ఉన్నాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, సృష్టిని చేశాడు, మనుషులను చేశాడు, మనకు కావాల్సిన సమస్తాన్ని ఇస్తా ఉన్నాడు, సమస్తాన్ని చేస్తా ఉన్నాడు. అలాంటి దేవుడు మనుష్య రూపంలో భూమి మీదకి వచ్చి 3.5 సంవత్సరాలు పరిచయం చేసి చనిపోయి తిరిగి లేచి కొద్ది రోజుల్లో మరలా పరలోక రాజ్యానికి వెళ్లే ముందు తనతో పాటు 3.5 సంవత్సరాలు ప్రయాణం చేసిన తన శిష్యుడైన సీమోను పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. సీమోను పేతురు అనే వ్యక్తి యేసు ప్రభుతో పాటుగా 3.5 సంవత్సరాలు దాదాపుగా ఉన్నాడు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడు, ఎక్కడ తింటే అక్కడ తిన్నాడు, ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకున్నాడు, ఏ వాక్యం చెప్తే ఆ వాక్యం విన్నాడు, ఏ అద్భుతాలు చేస్తే అద్భుతాలు సాక్షాత్తం ఉన్నాడు. పలానా స్థలానికి పలానా పని చేసిరా అంటే వెళ్ళి ఆ పని చేసుకొస్తా ఉన్నాడు. పలానా స్థలంలో స్వార్థ ప్రకటించుకున్నప్పుడు స్వార్థ ప్రకటిస్తా ఉన్నాడు. పలానా స్థలంలో దిగాన్ని విడుదల చేయబట్టి విడుదల చేస్తా ఉన్నాడు. స్వస్థపరచమంటే స్వస్థపరుస్తా ఉన్నాడు. ఎన్నో పనులు చేశాడు సీమోను పేతురు. ఇంక కొన్ని రోజుల్లో శాశ్వతంగా మనుష్య రూపంగా వాళ్ళు కలిసే అవకాశం ఉండదు అని తెలిసినప్పుడు ఆ దేవుడు పేతురును మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటాడంటే, వీటికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటా ఉన్నాడు. అక్కడ మొత్తం 3 సార్లు దేవుడు పేతురుతో మాట్లాడుతూ అంటాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని మాట్లాడతాడు. తానే ముందుగా ప్రేమించాడు మనుషులందరినీ, తనతో పాటు ఉండడానికి పేతురుని కూడా అంగీకరించాడు. పేతురుని తన పక్షంగా తన ప్రేమ అంతటిని చూపించాడు. పేతురు అనేక సార్లు ఓడిపోయిన సమయాల్లో, కుంగిపోయిన సమయంలో, తను అనుకున్నట్టుగా చేయని సమయాల్లో కూడా క్షమించుకుంటూ వచ్చాడు. అలాంటి దేవుడు పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 3.5 సంవత్సరాలు ఈ మాట అడగక ముందు అనేక సార్లు యేసు ప్రభు ఏమై ఉన్నాడో పేతురు చూశాడు. ఈ 3.5 సంవత్సరాల్లో అనేక సార్లు పేతురుని దేవుడు బలపరిచాడు. ఈ 3.5 సంవత్సరాల్లో అనేక సార్లు పేతురుని తనలాగా సిద్ధపరచడానికి దేవుడు ప్రయత్నం చేశాడు. ఈ 3.5 సంవత్సరాల్లో అనేక సార్లు పేతురు నా మనిషి అని దేవుడు అనేక సార్లు చెప్పాడు. ఈ 3.5 సంవత్సరాల్లో అనేక సార్లు పేతురు ఈయన నేను ప్రేమిస్తున్నాను, ఈయన తప్ప నాకు ఏది ముఖ్యం కాదు, ఈయన నేను ఎన్నటికీ విడిచిపెట్టని మాట్లాడటం కూడా చూస్తాం. ఒక విధంగా చూస్తే ఇలాంటి సందర్భాలన్నీ కూడా, ఇలాంటి మాటలన్నీ కూడా మన జీవితంలో కూడా అనేక సార్లు మనం చూస్తా ఉన్నాం. మనల్ని కూడా దేవుడు ప్రేమించాడు, మన పక్షంగా కూడా దేవుడు తన చేతిని చాపాడు, మన పక్షంగా కూడా దేవుడు కృపను చూపించాడు, మన పక్షంగా కూడా దేవుడు అనేక అద్భుతాలు చేశాడు. అన్ని చేసిన తర్వాత ఒక రోజు వచ్చింది. ఆ రోజు పేతురుని దేవుడు అడుగుతాడు, నన్ను ప్రేమిస్తున్నావా? అదే మాట ఈ రోజు ఇక్కడ ఉన్న నిన్ను కూడా అడుగుతా ఉన్నాడు. అనుకోండి, ఈ 3 ప్రశ్నలకు 3 వేరే సమాధానాలు పేతురు చెప్పడం చూస్తాం. ఈ రోజు అదే ప్రశ్న ఇక్కడ మనం అడిగితే మనం ఏం చెప్తామో తెలుసా? ఖచ్చితంగా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా యేసయ్యా అని చెప్తాను. నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నేను నిన్ను ప్రేమించకుండా ఏ రోజు ఉండలేదని చెప్తాం. కానీ ఒక వ్యక్తి దేవుడిని ప్రేమిస్తే ఏం జరుగుతుందో,
ఒకవేళ దేవుడు మనిషిని ప్రేమిస్తే ఏం జరుగుతుందో ఒక 3 విషయాలు ఈరోజు నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను సమయాన్ని బట్టి. ఒక మనిషి దేవుడిని ప్రేమిస్తే దేవుడు అంటాడు 14:15 యోహాను సువార్త ఒకసారి చేస్తారమ్మా. యోహాను 14:15 మీరు నన్ను ప్రేమించినంత మనం ప్రేమించాము అనుకుంటాము. ఇప్పుడు నేను అడిగినా సరే ఇక్కడ ప్రతి ఒక్కరు అదే సమాధానం చెప్తారు. యేసు ప్రభు అంటే మీలో ఎంతమందికి ప్రేమ అంటే నేను అనుకుంటాను ప్రతి ఒక్కరికి లేస్తుంది. అంతమాత్రమే కాదు కానీ హృదయపూర్వకంగా మనం నమ్ముతా ఉన్నాము నేను దేవుడిని ప్రేమిస్తా ఉన్నాను, దేవుడు అంటే నాకు ఇష్టము, దేవుడి కొరకు ఏదైనా చేస్తాను అనే మాట మనం అనుకుంటాము. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒకవేళ నీవు నన్ను ప్రేమిస్తే ఏం జరుగుతుందంటే అసలు నా ఆజ్ఞలను గైకొంటాను. ఇంకా మామూలు మాటలో చెప్పాలంటే నీవు నన్ను ప్రేమిస్తే నేను ఏం చేయమంటే నువ్వు చేస్తావు అంటా ఉన్నాడు. దేవుడు ప్రేమిస్తున్న వాళ్ళగా దేవుడి సన్నిధికి వచ్చి దేవుడిని ఘనపరచడానికి మన సమస్తాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నాం. మనము ఈరోజు ఒక ప్రశ్న వేసుకున్నాం. నిజమే మనం దేవుడిని ప్రేమిస్తున్నాం అనుకుంటున్నాము, మన హృదయమో దేవుడికి చెందింది అనుకుంటా ఉన్నాము, దేవుడి తర్వాత నా జీవితంలో ఏదైనా అనుకుంటా ఉన్నాము. మరి దేవుడు అంటా ఉన్నాడు నువ్వు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞల ప్రకారం నువ్వు నడుస్తావు, నేను ఏం చేయమంటే అది చేస్తావు. దేవుడు ఏం చేయమంటే చేయడానికి సిద్ధంగా ఉన్నావా? చాలా సార్లు దేవుడు ఏం చేయమంటే చేయడానికి సిద్ధంగానే ఉన్నామంటాం, కానీ దేవుడు ఏం చేయమని చెప్పాడో దాని ప్రకారం అడుగులు వేయడం కూడా మనకు చాలా సార్లు కష్టమైపోతూ ఉంటుంది. దేవుడు తన హృదయంలో ఏముందో తను ఏం చేయాలని ఆశపడుతున్నాడో వాక్యంలో చాలా స్పష్టంగా చాలా విషయాలు రాసిపెట్టేశాడు. వాక్యాన్ని మనం చదివినప్పుడు లేదా వాక్యాన్ని ఇలా సంఘాలు దైవజనులు బోధిస్తా ఉన్నప్పుడు దేవుడు హృదయం ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుడు అంటాడు అనేక సార్లు మనం ఏం చేయాలనుకుంటున్నాడో మనం ఎలా ఉండాలనుకుంటున్నాడో ఆయన స్పష్టంగా అనేక సార్లు వాక్యం ద్వారా మనకి అనేక సార్లు బోధించాడు. మనము దేవుడిని ప్రేమిస్తున్నాం అనుకుంటున్నాం మంచిదే, దేవుడిని ప్రేమించడం తప్పనిసరి అనుకుంటున్నాం మంచిదే, దేవుడి తప్ప నాకు జీవితంలో ఎవరు లేరు అనుకుంటా ఉన్నాం మంచిదే. అనేక సార్లు మన పక్కన ఉన్న వాళ్ళతో మన కుటుంబంతో అనేక సార్లు మాట కూడా చెప్పుకుంటాం, దేవుడైనా నాకు ముందు దేవుడి తర్వాత ఏదైనా సరే మంచిదే, నిజమే ఉండొచ్చు. కానీ ఆ ప్రేమ ఉందా లేదో తెలుసుకోవాలంటే వాక్యం ప్రకారం దేవుడు అంటా ఉన్నాడు నేను ఏం చెప్తే చేయాలయ్యా. ఆయన అంటాడు నీ కుడి చెప్ప మీద కొట్టువాడికి ఏం చూసుకుంటే నీ ఎడం చెప్పిన కొట్టువాడికి కుడి చెప్ప కొట్టు చూపించాడు. ఆయన అంటాడు నిన్ను నీ పొరుగు వాడిని ప్రేమించమంటాడు. ఆయన అంటాడు నీ కోపము సాయంత్రము దాటడానికి నీ కోపంతో మంచం మీద కలగడానికి వీల్లేదంటాడు. ఆయన చాలా విషయాలు చెప్తాడు. కానీ ఈ 3 విషయాలు వరకు మనం పరిచయం చేసుకుంటే మనం ఎంతవరకు మన పక్కన వారిని ప్రేమించగలుగుతా ఉన్నాం, ఎంతవరకు మన పక్కన వారికి దేవుడిని చూపించగలుగుతా ఉన్నాం. దేవుడిని చూపించే పరిస్థితి వచ్చినప్పుడు ఒక వ్యక్తి దేవుడిని నమ్ముకున్న వ్యక్తి ఇలా ఉంటాడు అని చూపించే అవకాశం నీకు వచ్చినప్పుడు ఎన్నిసార్లు మనం దాని వరకు వెళ్తా ఉన్నాం. మేము సేవలో పద్ధతిలో రకరకాల ఊళ్ళు వెళ్తా ఉండేవారు. అప్పట్లో రిజర్వేషన్ చేసుకుని వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితులు, కొద్ది డబ్బులు తక్కువగా ఉండేవి. ట్రైన్ ఎక్కినప్పుడు సీట్ దగ్గర గొడవ పడే పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎప్పుడు కూడా వెళ్తాను చేసేవాడిని. అంటే ముందు మనమే వెళ్ళాము, మనమే కూర్చోవాలి, ఏదైనా క్లాసెస్ అనేది జరుగుతూ ఉండేది. అక్కడ కూర్చునే అవకాశం వచ్చినప్పుడు కూర్చోవాల్సి వచ్చినప్పుడు కొంతమంది లేదు మేమే ముందు కూర్చున్నామని అన్న సమయాల్లో అనేక సార్లు నిలబడటానికే సిద్ధపడేవాళ్ళు, నేను దివ్యతో సహా. వాళ్ళతో పోట్లాడటానికి ఎప్పుడు ఇష్టపడేవాళ్ళు కాదు. మాకు తెలుసు 3 గంటలు 6 గంటలు ప్రయాణం చేయాలి, అంతసేపు నిలబడలేము, కష్టం అవుతుందని తెలుసు. అక్కడ ముందు మనమే తెలుసు, మనమే కూర్చోవాలని తెలుసు. కానీ వేరొకరు వచ్చి ఇది మాది ముందులో మేము కూర్చున్నాం అన్నప్పుడు పోట్లాడటానికి మేము ఎప్పుడు కూడా ముందుకు అడుగులు వేసేవాళ్ళం కాదు. కారణం ఏంటి తెలుసా? కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళ పక్కన వాళ్ళు మన పోట్లాడేసాం, మేము కూర్చున్నాం, నిలబడ్డారు. కొన్ని రోజులు కొంచెం ఒక అరగంట గంట తర్వాత అదే కోపం ఉండదు కదా, మాట్లాడుకుంటా ఉంటాం, పక్కన తర్వాత మాట్లాడతాం. మీరు ఏం చేస్తారంటే ఏం చెప్పాలి, నేను ఏం చెప్పాలంటే పాస్టర్ గారు కాల్ చేస్తాను పాస్టర్ అనే చెప్పాను అనుకోండి. అప్పుడు దాకా పోట్లాడి అప్పుడు పాస్టర్ చెప్తే అది ఏమనుకుంటారు, ఈడే పాస్టర్ బాగా గట్టి పోట్లాడే అనుకుంటారు కదా. అంటే ఒక 3 గంటలు 6 గంటలు ప్రయాణం ఉన్నా సరే అంతసేపు నిలబడాల్సిన పరిస్థితి వస్తున్నా సరే అది మాట్లాడితే పోట్లాడుకోలేదు, మాట్లాడితే ఆ సీట్ మందవుతుందని తెలిసినా సరే మాట్లాడటానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. కారణం ఏం తెలుసా? ఆ మాట ఖచ్చితంగా గట్టిగా ఉండాలి. అది దేవుని బిడ్డలకు సంబంధించిన ప్రవర్తన కాదు. 3 గంటలు నిలబడతామంటే అంటే హైదరాబాద్ అయితే 6 గంటలు కూర్చోవాలి, రాజమండ్రి అయితే 3 గంటలు కూర్చోవాలి. నీట్గా
3 గంటలు 6 గంటలు నిలబడాల్సిన పరిస్థితిలో, పిల్లలు తినవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఎత్తుకు నిలబడాల్సిన పరిస్థితిలో న్యాయం కోసం మాట్లాడటం లేదా మనకు కావాల్సిన దానికోసం మాట్లాడటం కన్నా నోరు మోసుకుని దేవుడి నామానికి మహిమ కొరకు నిలబడటం మంచిది. అది దేవుడి మీద ప్రేమను చూపించడం. నేను ఉదాహరణ చెప్పాను, నేను గొప్పగా దేవుడిని ప్రేమించేస్తున్నానని చెప్పలేదు మీకు. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్పాను. అది దేవుడి మీద ప్రేమను చూపించడము. మనం మాట్లాడితే, మనం పోట్లాడితే, మనం యథార్థంగా మాట్లాడితే మనదే అవుద్ది. కానీ అలాంటి సమయంలో మాట్లాడటానికి వెనకలు వేయటము, మాట్లాడటానికి మన నోరు మూసుకోవటము, మాట్లాడటానికి దేవుడికి అవకాశం ఇవ్వడం అనేది దేవుడి యొక్క మాటను చూపించడం అవుతుంది. ఎందుకంటే చెప్పండి, దేవుడిని ప్రేమించడానికి చూపించడం అవుతుంది. దేవుడిని ప్రేమించడానికి చూపించడం అవుతుంది. నాకు ఒకసారి అది ఆలోచన ఇవి జరుగుతూ ఉన్నాయి నా జీవితంలో. నేను చూస్తా ఉన్నాను, అనేక సార్లు మాట్లాడితే, వాస్తవాన్ని మాట్లాడితే, అనేక సార్లు హక్కులు మాట్లాడితే మనం పొందుకోవాల్సినవి చాలా ఉంటాయి. కానీ అవి కూడా మాట్లాడుతున్నామని కారణం తెలుసా? నేను ఎప్పుడు ఏదో నమ్ముతాను తెలుసా? దేవుడు నా చేతిలో ఏదైనా ఇచ్చేయండి, నా చేతిలో కానీ మీ చేతిలో కానీ దాన్ని మనిషికి తీసుకోగలరా? ఒకసారి నా చేతిలో దేవుడు ఏదైనా ఇచ్చాడంటే అది నేను ఎంత లూజ్లో పట్టుకున్నా. దేవుడు ఇలా చేయించాను, దేవుడి దగ్గర 2 చేతులు పట్టి ఉంచున్నాను, దేవుడు నా చేతిలో పెట్టాడు. దాన్ని నా చేతిలో నుంచి తీసివేయడం నా సాధ్యమా? ఎప్పుడు పోతుంది అది? నా చేతుల్లో నుంచి నేను పడేసుకుంటే పోతుంది తప్ప నా చేతుల నుంచి ఎవడు దాన్ని వాక్యం చెప్తా ఉన్నాను. దేవుడు అలాంటి దేవుడు. మనం ఏం చేస్తాం తెలుసా? మనకి కావాల్సిన దానికోసం, మనది అనుకున్న దానికోసం, మనం ప్రేమించే దానికోసం దాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తాము. మీరు చాలాసార్లు అర్థం చేసుకోండి, మనం ఒక దాన్ని ఎంత గట్టిగా పట్టుకోవాలని ప్రయత్నం చేస్తామో అది మన దగ్గర సంతృప్తి ఉంటుంది. నేను చాలా మంది జీవితాలు చూశాను. ఒక భార్య భర్తలు ఉన్నారు, ఆ భర్త ఇంట్లో కంట్రోల్తో మనకు ఉండాలనుకుంటాడు, ఆ ఇంట్లో కంట్రోల్ తను ఉండాలనుకుంటాడు. తన చేతిలో డబ్బులు తన చేతిలోనే తెచ్చిపెట్టాలనుకుంటాడు. కానీ ఆ భార్య చనిపోయింది, ఆ భర్త ముసలి ప్రయాణానికి వచ్చాడు. ఈ రోజు వరకు కూడా తన సాధ్యం కాదు. తన భార్య పడుతున్న సమయంలో మొత్తం తన భార్య ఆధీనంలో జరిగింది. భార్య చనిపోయిన తర్వాత తన బిడ్డల ఆధీనంలో జరుగుతూ ఉంది. కాబట్టి తనకి ఒకసారి కుదరకపోవచ్చు, ఎందుకంటే జరిగింది అనేది నేను దాని వివరంలో కదలా. అతను పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పుడు చనిపోవడానికి దగ్గరికి వచ్చాడు. ఇన్ని సంవత్సరాలు ఇంట్లో ప్రజలు నా ఉండాలనుకుంటా ఉండేవాడు. ఇంట్లో డబ్బులు నా చేతుల మీదకి వెళ్ళాలనుకుంటాడు. జరగాల్సినంత నా చేతుల మీద జరగాలనుకుంటూ ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. కానీ ఏ రోజు సాధ్యం కాదు. అలానే వాళ్ళ భార్య తండ్రి కాదు, భార్య చాలా మంచిది. కానీ తను కనుక అంటే తను ఎలా చేస్తాడంటే ఒక 100 రూపాయలు ఖర్చు చేసి రమ్మంటే ఆ 100 ఖర్చు చేసి ఒక 100-150 రూపాయలు అప్పు చేసుకుని వస్తాడు. అదే వాళ్ళ భార్య కానీ ఖర్చు పెడితే ఆ 100లోని 50 రూపాయలు మించి 50 రూపాయల తలవల కోసం వాడుద్ది. అతను నేను అనుకుంటాను, అతను గుర్తొచ్చినప్పుడల్లా అదే అతను దేవుడు బాగా పడుతుంటే అతను ఆశుడే కాదు, నేనే భక్తం చేయాలని ఆశ ఉండకపోవచ్చు, నేనే డబ్బులు ఖర్చు పెట్టాలని ఆశ ఉండకపోతే కాదేమో. ఒకవేళ ఉన్నా సరే దేవుడు అధికారాన్ని తగ్గించేవాడు. ఆ కుటుంబంలో నలుగురు కష్టపడి పనిచేస్తా ఉన్నప్పుడు అదే భర్త వాడితే 10 వారం రోజులతో 10 రోజులతో డబ్బులు అయిపోయి మిగతా 20 రోజులు అప్పులు చేసుకోవాలి. అదే భార్య వాడుతుంది కాబట్టి ఆ నెలలో తిన తర్వాత కొద్ది మొత్తాన్ని వాళ్ళ భార్య తాగి ఉంటుంది. ఇది నిజంగా ఇలాంటి విషయాలు చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది తెలుసా? ఒక దాన్ని మనకి ఇచ్చినప్పుడు దాన్ని ఎవరు కూడా మన దగ్గర నుంచి తీసివేయడు. మన ప్రవర్తన సరిగ్గా ఉంటారు. సౌలుకి దేవుడు పిలిచి రాజు చేశాడు. సౌలు దగ్గర నుంచి రాజును తీసుకోవడానికి ఎవరు ప్రయత్నించారు. సౌలే రాజుగా ఉండే అర్హతను కోల్పోయాడు దేవుడి దగ్గర. వాక్యం వాళ్ళ ప్రతి స్థలంలో దేవునికి చెప్పిన మాటను నెరవేర్చే ప్రయత్నం చేయి. అది దేవుడిని ప్రేమించడం అవుతుంది. నేను నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞల్లో దయకొంటావు, నేను చెప్పినట్టు వింటావు. చిన్న చిన్న విషయాలు ఇవి, చిన్న చిన్న విషయాలు. నేను చూసిన వారు మీరు క్రైస్తవులు అని చెప్పాలంటే, క్రైస్తవులు అని చెప్పాలంటే ఈ ప్రవర్తనలో కనపడాలి, చెప్పుకుంటే కాదు. నేను దేవుడు నమ్ముకున్నానండి, బొట్టు పెట్టుకోవడం లేదు, దేవుడు నమ్ముకున్నానండి, ఆదివారం తెచ్చేస్తాం పనికల్లో ఉంది, దేవుడు నమ్ముకున్నాం అది చేస్తాం ఇచ్చేస్తాం, ఎన్నో విషయాలు చెప్పొచ్చేమో. కానీ ఇవన్నీ ఎక్కడ రావు. ఏది ఎక్కడ మనుషులు ఎదుట ఈ ప్రవర్తన, మనుషులు క్షమించడం లెక్కలోకి వస్తాయి.
మన సంఘంలో కూడా అనేక మంది మనుషుల్ని క్షమించలేని పరిస్థితులను చూస్తూ ఉంటాను. మనుషుల్ని క్షమించలేక మనుషులతో మాట్లాడకుండా ఉంటానని చూస్తూ ఉంటాను. మనుషులతో మాట్లాడలేని వారు, మనుషులతో నువ్వు మాట్లాడిన మనిషి ఇంకా ఒకరు ఉన్నారంటే నీకు అర్థమవుతుందా? నువ్వు మాట్లాడిన మనిషి లేదు, నువ్వు పలకని వ్యక్తి ఒకరు ఉన్నారంటే నీకు దేవుడికి మధ్య సంబంధము ఉందని నువ్వు అనుకుంటావు, కానీ దేవుడు అనుకుంటున్నాడు లేదు అని దేవుడు అనుకుంటావు. ఎందుకో తెలుసా? తనని కొద్దిసేపట్లో తీసుకెళ్లి సిలువకు అప్పచెప్తాడని ఇస్కరియోతు యోధా గురించి దేవుడు తెలుసు. తన ఇంట్లో నుంచి బయలుదేరి అనుభవించడానికి మాట్లాడుతుంది, మరలా తన దగ్గరికి వచ్చి మరలా వెళ్ళి అన్ని విషయాలు ప్రతి అడుగు యేసుప్రభువుకు తెలుసు. ఆయన అంటాడు కదా, మనం వేసే ప్రతి అడుగు దేవుడికి తెలుసు, ప్రతి అడుగు దేవుడికి తెలుసు. అలాంటి ఇస్కరియోతు యోధాతో యేసుప్రభువు మాట్లాడుతున్నాడు, మాట్లాడలేదా? ఎంతసేపు మాట్లాడకుండా ఉన్నాడు? ఎప్పుడు మాట్లాడకుండా లేడు. తన చేతికి రొట్టె ముక్కలు ఇచ్చి నువ్వు ఏం చేయాలంటే చేయాలంటాడు. ఆయన వచ్చి తర్వాత గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు యేసుప్రభు ముద్దు పెట్టుకున్నప్పుడు నువ్వు చేయాలనుకుంటే చేయంటాడు. యేసుప్రభు ఇస్కరియోతు యోధాతో మాట్లాడకుండా తను కలిసిన ప్రతి సందర్భంలో మాట్లాడతాడు. దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకున్నాం మనము. నీ జీవితంలో నువ్వు మాట్లాడని వ్యక్తులు కొంతమంది ఉన్నారంటే దేవుడు ప్రేమిస్తానట, ద్వేషిస్తానట, దేవుడితో సంబంధం ఉన్నట్టు లేదట. గట్టి చెప్తారా ఒకసారి? ఉన్నట్టు లేదంట. లేదు, మాట్లాడండి. నా జీవితంలో ఒక కుటుంబంతో వాళ్ళు నాతో మాట్లాడకపోయినా సరే, వాళ్ళు నన్ను పలకరించకపోయినా సరే, వాళ్ళు నన్ను గౌరవించకపోయినా సరే 3 సంవత్సరాలు మాట్లాడటానికి ప్రయత్నం చేసి కనిపించిన ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడటానికి ప్రయత్నం చేశారు. నా గురించి చెప్పడం నాకు ఇబ్బంది అనిపిస్తుంది, కానీ వాటిలో ఒక మాట గుర్తొస్తుంది. పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే కొన్నిసార్లు దేవుడు ఏం చేశాడో మనం చూడకపోవచ్చు. మన ఎదురుగా ఒక వ్యక్తి నమ్మాడు దేవుడు అన్నప్పుడు వాడు అలా చూస్తున్నాడు, వాడిని ఆలోచించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. నేను దేవుడు నమ్మిన వ్యక్తిగా నా జీవితంలో జరిగిన వాటిని మీకు చెప్తా ఉన్నాను. అందులో దాదాపు 90 విషయాల పైగా మీకు తెలుసు. నేను చెప్పే వాటిలో 90 విషయాల పైగా మీకు తెలుసు. కాబట్టి ఆ వ్యక్తులు మీకు తెలియకపోవచ్చు, ఆ సందర్భాలు మీకు అర్థం కాకపోవచ్చు. అర్థం కాకూడదనే నేను కొన్ని విషయాలు అర్థమయ్యే అర్థం కాకుండా చెప్తా ఉన్నాను. దేవుడిని ప్రేమించడం అంటే కేవలం ప్రార్థన చేయడం మాత్రమే కాదు. దేవుడిని ప్రేమించడం అంటే దేవుడి పేరు పెట్టుకుని నేను క్రైస్తవురాలు అనుకోవడం కాదు. దేవుడిని ప్రేమించడం అంటే మొదటి ఆదివారం వచ్చి బలలో పాల్గొనడం కాదు. దేవుడిని ప్రేమించడం అంటే ప్రతి స్థలంలో దేవుడు చెప్పినట్లుగా నిలబడతాం. ప్రతి స్థలంలో దేవుడు ఎలా కోరుకుంటాడో అలా నిలబడతాం. అది మనుషులుగా మనకు అసాధ్యం, మనుషులుగా మనకు అసాధ్యం. దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తే నేను చెప్పినట్టు నడుస్తావు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 చదువుదాం ఒకసారి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఇక్కడ మనము దేవుడు లోకాన్ని ప్రేమించాడని మాట చూసాము. అంతగా లోకాన్ని ప్రేమించిన దేవుడు ఒక రోజు సీనియర్ వ్యక్తుల దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అదే ప్రశ్న మనలో కూడా అడిగితే మన సమాధానం ఏంటంటే మనం మాట్లాడుతున్నాము. ఒక వ్యక్తి దేవుడిని ప్రేమిస్తే ఎలా ఉండాలో ఒక మాట చూసాము. ఆ మాట ఏంటంటే ఆయన ఏం కోరుకుంటాడో అది చేసే వాళ్ళుగా ఉంటాము. ఒకవేళ దేవుడు మనం ప్రేమిస్తే ఏం జరిగిందో అది మనం చూద్దాం. ఈ వాక్యంలో చూద్దాం. దేవుడు చదువున్నాం. దేవుడు ప్రేమించడం మాత్రమే కాదు, కానీ ఆ ప్రేమను చూపిస్తా ఉన్నాడు. వెల్లడిపరచడం అంటే ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నాడు. ఎలా ఎక్స్ప్రెస్ చేశాడంటే చదవమా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన. హల్లెలూయా. మనము పాపం చేస్తా ఉన్నప్పుడు, పాపులుగా ఉన్నప్పుడు, పాపం చేత అసహ్యమైన వారిగా కనపడతా ఉన్నప్పుడు ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన మన కొరకు శ్రమ పడ్డాడు. ఆయన మన కొరకు సిలువలో వేలాడటానికి ఇష్టపడ్డాడు. మనలో ఏ మంచి లేదు, మనలో ఏ యోగ్యత లేదు. మనము ఆయనకి ఏ మాత్రమో ఇష్టమైన పరిస్థితి మన జీవితంలో అప్పుడు కూడా కనపడలేదు. చాలా మనం అనుకుంటాము, అతను సరిగ్గా ఉంటే నేను ఎందుకని అతనితో మాట్లాడను, అతను మంచిగా ఉంటే నేను ఎందుకు అతను ప్రేమించను, అతను మంచిగా ఉంటే ఎందుకు నేను గౌరవించను మాటలు చాలాసార్లు మన కుటుంబాల్లో వినపడతా ఉంటాయి. ఎదుటి వాళ్ళు నాతో బాగుంటే నేను కూడా బాగుంటాను. కాదు, మనలో ఏ మంచి లేనప్పుడు అక్కడ స్పష్టంగా రాయబడిన ఏంటంటే మనం ఇంకనో పాపులుగా ఉన్నప్పుడే, మనం ఇంకనో పాపం చేస్తా ఉన్నప్పుడే,
ఇప్పుడు కూడా ఏదో విషయంలో మనం లోటుగా ఉన్నాము, ఏదో విషయంలో మనం కృంగిపోతా ఉన్నాము, ఏదో విషయంలో తెలిసి కొన్నిసార్లు, తెలియ కొన్నిసార్లు, కావాలి కొన్నిసార్లు, అజ్ఞానం చేసి కొన్నిసార్లు ఆయన గాయాలు వేపుతా ఉన్నాము. అయినప్పటికీ దేవుడు ఇప్పటికీ మనం ప్రేమిస్తానే ఉన్నాడు. ఇప్పటికీ మనం ప్రేమిస్తానే ఉన్నాడు. మన జీవితము ఉదయం మొదలుకొని సాయంకాలం ఏదో సమయంలో దేవుడిని గాయపరిచే జీవితంగానే ఉంటుంది. దేవుడి మాటలకు అవిధేయత చూపించే విధానంగా ఉంటుంది. మరి వచ్చి ఒక ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అతను ఒక చదువులోకి అతను పంపించాలి. దానికి సంబంధించిన ఒక కాగితం నా దగ్గర లేదు. అది నాకు చదివిలో చెప్పలేదు. 2-3 నెలల నుంచి మాట్లాడుతున్నా ఆ విషయం చెప్పలేదు. అతను సరిగ్గా చెప్పలేదు. ఏదో చెప్తా ఉన్నాడు. ఒక రోజు ఒక టైం వచ్చింది. ఆ కాగితం అంటే ఏంటంటే అది చెప్పాడు, లేదండి నా దగ్గర కాగితం లేదు. ఆ కాగితం లేకపోతే నువ్వు ఇప్పుడు దాకా చేసుకోవాల్సి వేస్ట్ అయిపోతాయి అని మాట్లాడుకుంటా ఉన్నాను. సడన్గా ఒక మాట వచ్చింది, అలాంటి కాగితం డూప్లికేట్ మోసం చేశారన్న పెట్టడానికి అవకాశం ఉంటుందా అన్నప్పుడు ఉంటుంది అన్నా. నేను వెంటనే అది కరెక్ట్ కాదన్నా. 2 మాటలు ఉంటుంది అన్నాను. ఎందుకంటే అవకాశం ఉంటుంది, కానీ వెంటనే అలా మనం చేయకూడదు అన్నాను. కానీ అతను ఏమన్నాడు తెలుసా, ఉంటుందని మాత్రం అన్నాడు. దాని గురించి ఎన్నిసార్లు బాధపడ్డారు. ఉంటుంది అనే మాట అంటే ఒక మోసం చేయొచ్చు, ఒక తప్పుని మనం చేయొచ్చు అనే మాట నేను నా నోటితో అతను చెప్పాను. అంటే అక్కడ ఏం జరుగుతుందో అతను చెప్పే క్రమంలో నా నోట్లో నుంచి ఆ మాట వచ్చింది. పెట్టచ్చు, పెట్టడానికి అవకాశం ఉంది, పెట్టచ్చు, సరిపోవచ్చు, కానీ క్రైస్తవులుగా మనం అది చేయకూడదు. వెంటనే దీనికి దానికి మధ్య కొన్ని సెకండ్లు తేడా ఉంది, ఒక నిమిషంలో ఒక తేడా ఉంది. కానీ అయ్యో నా నోటి వెంట ఒక మోసం చేయమనే మాట, ఒక అబద్ధం ఆడమనే మాట వచ్చేసింది. దాని గురించి దేవుడు సంతోషపడుతాడా, దుఃఖపడుతాడా? నేను ఉదాహరణ చెప్తా ఉన్నాను. కొన్నిసార్లు ఇలా మాట్లాడుతూ ఉన్నాం, కొన్నిసార్లు తలవేస్తాం, కొన్నిసార్లు పనులు చేసేస్తాం, కానీ చాలాసార్లు మనకి ఆ జ్ఞానం కూడా ఉండదు. దేవుడి కృప బట్టి నాకు వెంటనే అర్థమైంది. మీరు వెంటనే ఫోన్ చేసి ఇలా మనం చేయకూడదు అని చెప్పారు. కానీ అప్పటికే సమయము దానిపై తప్పు చేయాలని మేము చేసుకున్నాం. ఒక తప్పులోనికి ఒక వ్యక్తిని నడిపించడానికి మన మాటలు ఎన్నిసార్లు కారణం అవుతాయి కదా. మనం అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు, నేను దొంగతనం చేయలేదు, విచారణ చేయలేదు, చేయలేదు ఇలా అనుకోవచ్చు. కానీ మన జీవితంలో అనేక సార్లు, మన రోజులో అనేక సార్లు దేవుని ఏదో విధంగా గాయపరుస్తూ ఉంటాం. ఆ ఒక్క మాట గురించి నేను ఎన్ని రోజులు బాధపడ్డాను, దాన్ని వెనక్కి తీసుకోవడానికి అవకాశం లేకపోయింది. మనం ఇచ్చిన సలహాలే అతనికి ప్రోత్సహించలా చేయమని. ఇలా తప్పించుకోవడానికి ఎన్నో ఉంటాయి, కానీ నేను చేయొచ్చు అన్నాను, చేయడానికి అవకాశం ఉందన్నాను, కానీ వెంటనే చేయకూడదనే మాట కూడా మాట్లాడాను. ఆ మాట మాట్లాడిన దాంట్లో నేను తప్పించుకోవచ్చు. దేవుడి దగ్గర మాట్లాడటానికి అవకాశం ఉంటుంది, కానీ అప్పటికే ఆయన గాయమో. వాక్యం చిన్న వాళ్ళారా, ఇలాంటి విషయాలు మనం ఎన్నిసార్లు చేస్తామో, ఎన్నిసార్లు వింటామో. ఎవరో మనతో మాట్లాడి ఏ దేవుడైనా ఒకటే అంటే అవునంటాం కొన్నిసార్లు, లేకపోతే చర్చికి రాకపోయినా పర్లేదంటే అవునంటాం కొన్నిసార్లు, ఏదో మారుమోసుకోకపోయినా పర్లేదు అవునంటే ఏదేదో మాట్లాడుతూ ఉంటారు కొన్నిసార్లు. కొన్నిసార్లు తెలిసి, కొన్నిసార్లు తెలియక, కొన్నిసార్లు అజ్ఞానం చేత, కొన్నిసార్లు నిర్లక్ష్యం చేత. అయినా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు, తన ప్రేమను చూపిస్తా ఉన్నాడు. చాలాసార్లు కొంతమంది వ్యక్తుల జీవితాల్లో కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి వాళ్ళ కుటుంబాల్లో. అది పేదరికం కావచ్చు, వచ్చిన డబ్బులు నిలవకపోవడం కావచ్చు, అనారోగ్యం కావచ్చు. కొన్ని సందర్భాలు వాళ్ళ కుటుంబాలు జరిగినప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు కొన్నిసార్లు ప్రార్థన చేయకపోతే కొన్ని విషయాలు అర్థమవుతా ఉంటాయి. అయ్యో వీళ్ళు ఇలా చేస్తున్నారు కదా, అందుకని జరుగుతుంది కదా, వీళ్ళు దేవుడి సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు కదా, లేకపోతే దేవుడికి అవకాశాలు సరిగ్గా వాడుకోవట్లేదు కదా, ఇలాంటి విషయాలు అర్థమవుతా ఉన్నప్పుడు దేవా వాళ్ళ మీదకి దాని యొక్క పూర్తి శిక్షణ రాకుండా సహాయం చేయని ప్రార్థన చేస్తూ ఉంటాం. అనేకసార్లు వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటాం, అనేకసార్లు చెప్తూ ఉంటారు, కొన్నిసార్లు వాక్యంలో బోధిస్తూ ఉంటాం. చాలా మంది సరి చేసుకుంటారు, చాలా మంది సరి చేసుకోరు. అయినా సరే దేవుడు వారిని ప్రేమిస్తా ఉన్నాడు కాబట్టి వారు చేసిన క్రియలకు ప్రతిఫలాన్ని పూర్తిగా ఇవ్వట్లేదు. నేను నమ్ముతాను, నా నీతిని బట్టి అయితే ఒక్కరు కూడా ప్రార్థన రాలేమో అనుకుంటాను. నేను నమ్ముతాను, నా నీతిని బట్టి అయితే ఒక్కరోజు కూడా పోషింపబడమేమో అనుకుంటాను. నేను కేవలం దేవుడి ఉచితమైన కృపను బట్టి దేవుడు మనం పోషిస్తూ ఉన్నాడు. కేవలం దేవుడి ఉచితమైన కృపను బట్టి దేవుడు సమృద్ధిలో నడిపిస్తూ ఉన్నాడు. నేను చాలాసార్లు నమ్ముతాను, ఒక్క పూట భోజనం అనేది చాలా సింపుల్గా అనిపిస్తుంది మనకి. తల్లిదండ్రుల దగ్గర ఉన్నంతకాలం తల్లిదండ్రులు పెడతాడు, పెళ్ళి అయిపోయిన తర్వాత భర్త భార్య
పెడతా ఉంటారు. అలా జరిగిపోతుంది అనుకుంటాం, కానీ నువ్వు తినే ప్రతి భోజనము దేవుడు తన చేతిలోంచి నీకు ఇస్తా ఉన్నాడు. కీర్తనకారుడు రాస్తాడు, అన్ని పశువులు దేవుని చేతిలోంచి తమ ఆహారమును తీసుకొని చూచుతున్నవి అంటాడు. అంటే ఆహారం ఎక్కడ ఉంది మనకి? ఆయన చేతిలోంచి నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అది నీ గొప్పతనం కాదు, నీ కష్టం కాదు, అది కేవలం ఆయన కృప. ఇన్నిసార్లు ఎంత ఆయన ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన మనం ఇంకా పాపం ఇప్పటికీ మన జీవితంలో దేవుడిని మెప్పించే భక్తి చేయకున్నప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? మన కొరకు సమస్తాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం చూసుకున్నప్పుడు అనేకుల కన్నా మనం బాగున్నట్టు అనిపిస్తాం, కానీ అనేకులతో పోల్చినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళతో పోల్చినా సరే నీది సరైన భక్తి జీవితం అయ్యుండకపోవచ్చు. అదే పేతురుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికన్నా నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? పేతురు తలంచుకోవాలని పరిస్థితి వస్తూ ఉంది. కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అందరూ ఖాళీగా ఉంటారు, ప్రారంభం చేసుకుంటా, ఏమేమి భయపడతా, బాధపడతా, రకరకాల కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు పేతురు లేచి అంటాడు, నేను చేప పట్టాకెళ్తున్నాను, వీళ్ళు ఎంతమంది నాతో పాటు వస్తారు. ఆ తర్వాత జరిగిన సందర్భం ఏంటి? వాళ్ళందరూ చేప పట్టాకెళ్తారు. ఈ పేతురు దేవుడితో పాటు ఉండి దేవుని హృదయాన్ని తెలుసుకుని దేవుడి కొరకు మనం ఎదురు చూడాలి, దేవుని పని చేయాలి, దేవుడు చేసినట్టు మనం చేయాలి, అనేక నశించిపోతున్న వారిని దేవుడు నడిపించాలి అనాల్సిన పేతురు సడన్ గా ఒక రోజు అంటాడు, నాకు తెలిసిన చేపలు పట్టలే, చేపలు పట్టకి వెళ్ళిపోతాం. ఏమేమి తెలిసి పేతురు అంటే చేపలు పట్టడం ఎప్పుడో మానేశాడు. ఆ తర్వాత పేతురు తెలిసి నేను తెలుసా? ప్రార్థన చేస్తే కళ్ళు వస్తాయని తెలిసింది, ప్రార్థన చేస్తే కాళ్ళు వస్తాయని తెలిసింది, ప్రార్థన చేస్తే దురాత్మ వెళ్ళిపోతాయని తెలిసింది, ప్రార్థన చేస్తే మనుషుల హృదయాలు శాంతి చేత సమాధానంతో కనపడతాయని తెలిసింది. వాటిలన్నింటినీ పక్కన పెట్టేశాడు. నువ్వు కనుక నన్ను ఎక్కువ ప్రేమిస్తే ముందు నా పని చేయాలి కదయ్యా, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి చేత నా పని చేయించాలి కదా. ఏం చేసావు నువ్వు? ఈరోజు కుటుంబంగా ఉన్నవాళ్ళరా, భర్తలుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, భార్యలుగా ఉన్నవారు ఉన్నారు. నీ కుటుంబంలో అందరికన్నా నువ్వు దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నావు అనుకుంటున్నావేమో. అనుకుంటే నీలో కనపడాల్సిన ప్రతిఫలం ఏంటి తెలుసా? దేవుని కొరకు నిలబడతాం. దేవుని కొరకు నిలబడతాం. వారి ఎదురుగా నీ కుటుంబ సభ్యులు, నీ బంధువులు, మిత్రులను చూసినప్పుడు దేవుని నమ్ముకున్న వాళ్ళు నాకు చాలా మంది తెలుసు, కానీ దేవుని నమ్ముకున్న ఈ వ్యక్తి లాంటి వ్యక్తి ఎవరు చూడలేదు. మనం నిలబడితే దేవుడు సాక్ష్యం, మనుషులు మన గురించి సాక్ష్యం చెప్పరా? చెప్తాను, చెప్పండి. చాలాసార్లు మనకు కనపడవు, కొన్నిసార్లు కనపడవు. ఎప్పుడో ఒక రోజు మన జీవితంలో ఆ వినపడే రోజు వస్తుంది, అప్పుడు మన హృదయం సంతోషించడం. ఇప్పుడు దాకా నేను 3 విషయాలు చెప్పాను. మొదటిది, ఎంతో లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుని సహితము తన లోకానికి పంపించిన దేవుడు ఒక రోజు పేదల గురించి మాట్లాడుతున్నావు, నన్ను ప్రేమిస్తున్నావు. అదే ప్రశ్న నిన్ను అడిగితే నీ సమాధానం ఏంటి? దేవుడు ప్రేమించడం అంటే ఆయన చెప్పినట్టు వింటాం. ఆయన చెప్పినట్టు చిన్న చిన్న విషయాల్లో వినే పరిస్థితి కనపడతా ఉందా? మీ జీవితంలో కనపడతా ఉందా? మూడోది, మనం ఇంకా పాపులుగా ఉండగానే ఆయన మన కొరకు, మనం ఇంకా పాపులుగానే ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఏదో విషయంలో లోటు కనపడుతుండగానే, ఏదో విషయంలో పాపం చేస్తున్నప్పటికీ ఆయన సమృద్ధిలో నుంచి తన ప్రేమను నీకు చూపిస్తాడు. ఆయన శిలువలో మరణించడం అనేది ఆయన ప్రేమను చూపించడం. ఈరోజు మన జీవితంలో ఏ విషయంలో లోటు ఉన్నామో మనం ఒకసారి పరిచయం చేసుకున్నామా? చిన్న చిన్న విషయాలు ఆయన ప్రేమను చూపించే సందర్భాలు, ఆయన నమ్ముకున్న వ్యక్తి ఎలా ఉంటాడో అలాంటి సందర్భాలు. నువ్వు మాట్లాడిన వ్యక్తి ఎవరు ఉండకూడదు, నువ్వు పోట్లాడిన వ్యక్తి ఎవరు. మనుషుల మధ్య చిన్న చిన్న గొడవలు రావచ్చు, నోరు మూసుకుని ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒకళ్ళే మాట్లాడారు అనుకోండి, పోట్లాడంటే ఇద్దరు కలిసి ఇద్దరు చేస్తే పోట్లాడ. ఒకళ్ళే మాట్లాడితే నేను జోషు ఇద్దరు ఒకళ్ళు అరుచుకుంటే పోట్లాడవు. జోష్ సైలెంట్గా ఉన్నాను, నేను ఒక్కనే మాట్లాడుతున్నాను, ఏమవుతుంది? నేను ఒక్కనే అరుచుకున్నట్టు అర్థం ఇప్పుడు చూడరా, మన పక్కింటి మనం చూడతా ఉంటారు. మీరు కూడా చెప్తున్నారా? చాలాసార్లు చెప్పారు కదా, వాళ్ళు ఏదో అరుచుకుంటున్నారు, లేదు వదిలేయటం అవుతుంది. మాట్లాడద్దు. అంత మాత్రమే కాదు, నువ్వు మాట్లాడిన వ్యక్తి ఎవరు. తన మరణానికి అప్పు చెప్తున్న ఇస్కరియోతు యోధాతో కూడా చివరి నిమిషం వరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడే. ఈరోజు నీ ఈగో దెబ్బతింటుందని నీకేదో కారణం చెప్పుకుని మనుషులతో మాట్లాడలేదంటే వాళ్ళ ఎదురుగా నువ్వు దేవుడి గురించి రాజు
చూస్తే కొంచెం కాదు, ఎంతో తక్కువ వారిగా ఉంటామేమో. ఇంకొక వాక్యాన్ని చూద్దాం. మార్కు సువార్త లేకపోతే లూకా సువార్త 7:44 చూద్దాం. లూకా సువార్త 7:44. ఆ స్త్రీ పని చేయండి. అక్కడ 18వ వచనం చదవండి ఒకసారి. 18 కదా, 38వ వచనం చదవండి. ఒక్క లైన్ పైకి చదివితే సరే 37 నుంచి చదవగలి. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని భోజనం కూర్చున్నాడని తెలుసుకుని బుడ్డిలో అత్తలో తీసుకుని వచ్చి. చాలా ఈరోజు నేను ఈ సందర్భాల నుంచి కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఇప్పుడు దాకా మనం ఏం చూసామంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ లోకంలో నువ్వు నేను కూడా ఉన్నాం. ఒకరోజు దేవుడు నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే మన సమాధానం అవును అని ఉంటుంది. కానీ మన జీవితం తెలిసిన దేవుడు మనం ప్రేమిస్తున్నాం అనుకుంటాడా, అసహించుకుంటున్నాం అనుకుంటాడా అనేది మనం పరిశీలన చేస్తున్నాం. తర్వాత ఈ వచ్చిన దానికి వచ్చేటప్పటికి యేసు ప్రభు ఒక రోజులో ఒక పరిసయ్యుని ఇంటికి వచ్చాడు, భోజనానికి వచ్చాడు. ఆ విషయం తెలిసిన ఒక స్త్రీ వచ్చింది. వచ్చి ఏం చేస్తా ఉందంటే గుడిలో అతను తీసుకొచ్చింది. చదువు ఎప్పుడు చదువు వెనకతట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి కూర్చొని. ఇక్కడ ఆ స్త్రీ చేసిన ఒక సందర్భం మనకు కనపడతా ఉంది. ఆవిడ చేసిన ప్రతి ఒక్క మాట, ఒక పని అక్కడ ఒకదాని తర్వాత ఒకటి రాస్తా ఉన్నాడు. అతను తల మీద అతను పోసింది, తన తల వెంట్రుకతో దాన్ని తుడుస్తూ ఉంది, పాదాలు తుడుస్తూ ఉంది, పాదాలు ముట్టు పెట్టుకుంటా ఉంది, పాదాలు తుడుస్తూ ఉంది, చాలా రాస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా దేవుణ్ణి తను ఎంతగా ప్రేమిస్తుందో చూపిస్తా ఉంది. ఆ స్త్రీ దేవుడు ప్రేమించింది. ఆ స్త్రీ దేవుడు ప్రేమించి తన ప్రేమను వెల్లడిపరచడానికి ఒక పని చేస్తా ఉంది. తను చేసిన ప్రతి ఒక్క చిన్న పని రాయబడింది. దేవుడు ఆ స్త్రీ గురించి ఆ చుట్టుపక్కల వాళ్ళు అనేక మంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఆ ఇంటిలో ఉన్న యజమాని ఎవరైతే యేసు ప్రభువును భోజనానికి పిలిచాడో అతను కూడా మాట్లాడుకుంటా ఉన్నాడు. అతనితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 44 వచ్చిన కూర్చోవడం ఒకసారి. 45 నుంచి 44 సీమోన్తో మాట్లాడుతున్నాం. ఆ స్త్రీ తిరిగి ఆ స్త్రీని చూస్తా ఉన్నాడు. అదే సమయంలో తనని ఆ ఇంటికి భోజనానికి పిలిచిన సీమోను అనే వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. సీమోను పరిచయుడు. ఆ సీమోను కుష్ఠరోగి మనకు తెలుసు. రకరకాల సందర్భాలు చదివినప్పుడు కుష్ఠరోగం నుంచి స్వస్థపరచబడి మరలా ఇంటికి చేర్చబడి యేసు ప్రభు ఆ దారిలో వెళ్తా ఉన్నప్పుడు దారిలో తన ఇంటికి పిలిచాడే. కానీ ఏం చేస్తా ఉన్నాడంటే తను ఏం చేశాడో యేసు ప్రభు తన మాటలతో మాట్లాడుతా ఉన్నాడు. చదవమ్మా. ఈ స్త్రీని చూస్తా ఉన్నావు, నేను నీ ఇంటిలోకి రాగా నీవు నా పాదములకు నీళ్లు. ఈ సీమోను అనే వ్యక్తి కుష్ఠరోగంలో నుంచి స్వస్థపరచబడిన వ్యక్తి. ఈ సీమోను అనే వ్యక్తి పరిసయ్యుడిగా పిలువబడుతున్న వ్యక్తి. కుష్ఠరోగాన్ని పాపాన్ని గుర్తు. మనందరం కూడా ఒకప్పుడు పాపులుగా ఉన్నప్పుడు దేవుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని, దేవుడి యొక్క కృపను చూసి, దేవుడి యొక్క కనికరాన్ని అనుభవించి దేవుడి దగ్గరికి వచ్చి మన కుష్ఠు అనే పాపాన్ని దేవుడి రక్తం చేత కడగబడిన వ్యక్తులుగా కనపడతా ఉంటాం. అంటే ఈ పేతురికి సీమోనికి మనకి చాలా దగ్గర సందర్భాలు కనపడతా ఉంటాయి, దగ్గర పోలికలు కనపడతా ఉన్నాయి. అసలు కూడా కుష్ఠు రోగం చేత ఊరి వైపున జీవించాడు, అవమానంతో జీవించాడు, ఇబ్బందులు పడతా ఉన్నాడు. కానీ ఒక రోజు దేవుడు అతను స్వస్థపరిచాడు. ఆ స్వస్థతను బట్టి మరలా తన ఇంటికి చేర్చబడ్డాడు. తన ఇంటికి దేవుడు పిలుస్తా ఉన్నాడు. మనము కూడా పాపంలో శాపంలో ఉన్నప్పుడు దేవుని వెలుగును చూసాం, దేవుడి కృపను చూసాం, దేవుడి ప్రత్యక్షతను చూసాం, దేవుడు ఎవరో గమనించాం. ఆయన రక్తం చేత కడగమని అడిగినప్పుడు ఆయన తుడిచి పవిత్రపరిచి తన కుమారుడిగా తన గృహంలో చేర్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత యేసు ప్రభువును ఆహ్వానించాడు. కానీ ఏం చేయట్లేదు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఈ స్త్రీని చూస్తున్నావు కదా సీమోను, ఈ స్త్రీ ఏం చేస్తుందో చూసావు, కానీ నువ్వేం చేసావంటే నేను నీ ఇంట్లోకి వచ్చినప్పుడు అక్కడ నుంచి చదువురా, నేను నీ ఇంట్లోకి వచ్చాను, పిలిచావు రాగా నీవు నా పాదములకు నీళ్లు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వలేదయ్యా,
ఈమె తన కన్నీళ్లతో ఇద్దరు చూపిస్తా ఉన్నాడు. ఒక వ్యక్తి పాపం నుంచి కడగబడి, కుష్ఠులో నుంచి కడగబడి, పవిత్రంగా చేయబడి, ఇంట్లోకి చేర్చబడిన వ్యక్తి, రక్షణ పొందిన వ్యక్తి. ఇంకొక స్త్రీ కనపడతా ఉంది, పాపాత్మురాలు, ఒక వ్యభిచారి అనే స్త్రీయే. కానీ ఈ వ్యభిచారి అనే స్త్రీ ఇంటికి దేవుడు వెళ్తా ఉన్నాడు. ఈవిడ మేరీ అంటే మరియా, లాజరు మరియా మార్తలో ఈ మరియా ఒకటి. వాళ్ళ ఇంటికి వెళ్తా ఉండేవాడు. తన హృదయానికి అడిగాడు, తను కూడా రక్షణ పొంది, ఇద్దరు రక్షణ పొందిన వాళ్ళగానే కనపడతా ఉన్నారు. ఈ కుష్ఠరోగి రక్షణ పొందిన వ్యక్తిగానే కనపడుతున్నాడు, ఈ మరియా కూడా రక్షణ పొందిన వ్యక్తిగానే కనపడుతుంది. కానీ ఇద్దరు చేస్తున్న ప్రవర్తనను దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఇద్దరు ప్రవర్తించిన విధానాన్ని చూపిస్తా ఉన్నాడు. అప్పుడు ఇద్దరిలో ఎవరిది నిజమైన ప్రేమో గమనించుకొని అడుగుతా ఉన్నాడు. పేతురు దగ్గరికి వస్తే కనీసం కాళ్ళు కట్టుకుంటా నీళ్లు కూడా ఇవ్వలేదు. కానీ ఈ స్త్రీ ఏం చేస్తుందంట, తన కన్నీళ్లతో, అంటే నీళ్లతో మాత్రమే కాదు, తన కన్నీళ్లతో నా పాదాలు తడుపుతుందయ్యా. దాన్ని తుడుచుకోవడానికి నువ్వు నీళ్ళు ఇవ్వలేదు కాబట్టి తుడుచుకోవడానికి టవల్ కూడా ఇవ్వు ఆటోమేటిక్ గా. కానీ తనేం చేస్తుందంటే ఒక గుడ్డతో నన్ను చూడట్లేదు, కానీ తన తల వెంట్రుకలతో నా పాదాలని తుడిచి ఇంటికి వచ్చిన వాళ్ళని ముద్దు పెట్టుకుని ఆహ్వానించడం అనేది ఆ రోజుల్లో ఉన్న ఒక ఆచారము. ఈ వ్యక్తి యేసు ప్రభువును పిలిచాడు కానీ ముద్దు పెట్టుకోవట్లేదంట. కానీ ఈ స్త్రీ ఏం చేస్తుందంట, నేను లోపలికి వచ్చినది మొదలుకొని నా పాదాలను ముద్దు పెట్టుకున్నదయ్యా. ఆ రోజుల్లో పురుషుల బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటా ఉండేవారు, లేదా నుదుటి మీద ముద్దు పెట్టుకుంటారు. వయసును బట్టి రెండింటిలో ఎక్కడో ముద్దు పెట్టుకుంటా ఉండేవారు. కానీ ఈ స్త్రీ తన పాదాలని ముద్దు పెట్టుకోవడం ఆపట్లేదని చెప్తా ఉన్నాడు. వచ్చిన వాళ్ళకి రాగానే నూనెను తలకు రాయడం అనేది ఆ రోజుల్లో ఒక ఆచారం, ప్రేమించడానికి గుర్తు, పట్టించుకోవడానికి గుర్తు. రాగానే మంచినీళ్ళు ఇస్తున్నాం ఈ రోజుల్లో మనం ఎలాగైతే, అలాగే కాలు కట్టుకోవడానికి మంచినీళ్ళు ఇచ్చి లోపలికి రాగానే వాళ్ళ తలను నూనెతో అంటుతా ఉండేవాళ్ళు. కానీ ఈ స్త్రీ ఏం చేస్తుందంట, నా పాదాలకు అత్తలు పూసింది. ఎంత అత్తరంటే ఒక వ్యక్తి తన జీవితకాలం సంపాదించిన ధనంతో సమానం. ఇంకో రకంగా చెప్పాలంటే ఒక సంవత్సరం అంతా పనిచేసి ఒక రూపాయి కూడా వాడకుండా దాచిపెడితే ఎంత వద్దు అంత దానం. దాన్ని దేవుడికి ఏం చేస్తారు. నేను ఏమాట చెప్పాలనుకుంటున్నానంటే, తను చేసినంతా బయట వాళ్ళు చూస్తున్నప్పుడు ఈ అమ్మాయి నిన్నటిదాకా వ్యభిచారం చేసింది, ఈ రోజు ఎలా ఉందో మనకు తెలియదు, ఈ అమ్మాయి వచ్చి దేవుడిని అంటుకుంటుందే చూస్తున్నారు బయట వాళ్ళు. కానీ దేవుడు ఎలా చూస్తున్నారు తెలుసా, ఈవిడ విస్తారంగా నన్ను తను చేసే ప్రతి పని తన విస్తారమైన, తన ఎక్కువైన ప్రేమను చూపిస్తాం. హల్లెలూయా. ఒక స్త్రీ, ఒక వ్యభిచారి అయిన స్త్రీ, జీవితం బాగలేని స్త్రీ, దేవుడు తన ఇంటికి రావడం మొదలు పెట్టగానే తన ప్రేమనంతటిను దేవుడు ప్రేమించడానికి వాడుతూ ఉంది. దాని క్రియల్లో చూపిస్తా ఉంది. తన పాదాల దగ్గర కూర్చుంటా ఉంది. మనం 35 చదివితే పాదాల దగ్గర కూర్చుంటాం. ఇదే మరియా మార్తలు మాట్లాడుతున్నప్పుడు అక్కడ కూడా దేవుడి పాదాల దగ్గర కూర్చుంటా ఉంది. దేవుడి పాదాల దగ్గర కూర్చొని తన మాటలు వింటా ఉంది. తన హృదయం మారింది. మరలా వచ్చి దేవుడి పాదాల దగ్గర కూర్చుంటా ఉంది. తన ప్రేమను చూపిస్తా ఉంది. విస్తారమైన ప్రేమ, దాన్ని అవధులు లేని ప్రేమను తను చూపిస్తా ఉంది. వాక్యం ఇచ్చిన వారిలాగా ఇద్దరు ఎవరిలాగా ఉన్నారు. నిజానికి ఇంటికి పిలిచిన వ్యక్తి కనీసం ఆ రోజు ఆచారం ప్రకారం కూడా కాలు కొట్టుకుంటా నీళ్ళు ఇవ్వలేదు, టవల్ ఇవ్వలేదు, నూనె పెట్టలేదు, ముద్దు పెట్టుకోలేదు, ఏది జరగల దేవుడికి. కానీ దేవుడిని ప్రేమించిన వాడిగానే అనుకుంటా ఉన్నాడు. నేను దేవుడిని ప్రేమించాను కాబట్టి ఆయన నా ఇంటికి భోజనం పిలిచానయ్యా. ఆయనతో పాటు అనేక మంది, ఆ రోజు ఆ వ్యక్తికి చాలా డబ్బులు ఖర్చు అయి ఉంటాయి. ఆ ఖర్చు అంతా నేను దేవుడిని ప్రేమిస్తున్నాను కాబట్టి ఎంత ఖర్చు పెట్టి భోజనం చేశాను, విందు చేశాను అనుకుంటా ఉన్నాడు. కానీ దేవుడి దృష్టిలో చూసినప్పుడు నన్ను ప్రేమించలేదు కదా. మనుషులు చెప్పలేదు అన్నమాట, దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. తన హృదయాంతరంగా నెరిగి తను ప్రేమించట్లేదు, ప్రేమించే వ్యక్తిని కూడా ఈ ప్రేమ కరెక్ట్ అయింది కాదనుకుంటా ఉన్నాడు. వాక్యం ఇచ్చిన వాళ్ళారా, దేవుడిని ప్రేమిస్తున్నాము అని అనుకుంటున్న వాళ్ళారా, దేవుడిని ప్రేమిస్తే ఆయన చెప్పినట్టు చేస్తావు. దేవుడిని ప్రేమిస్తే ఆయన ఎలా కోరుకుంటాడో అలా జీవిస్తావు. దేవుడిని ప్రేమిస్తే ఈ స్త్రీలాగా ఆయన పాదాలు పట్టుకుంటావు. పాదాలు ఎప్పుడు పట్టుకుంటావు తెలుసా? ఒక వ్యక్తిని క్షమాపణ అడిగినప్పుడు పాదాలు పట్టుకుంటాం. ఒక వ్యక్తి పట్ల మనము కొంచెం చిన్న తప్పే చేస్తే మామూలుగా క్షమించమంటాం. ఇంకొంచెం పెద్ద తప్పు చేసాం, వాళ్ళు గాయపడ్డారని చూసినప్పుడు వాళ్ళ చేతులు పట్టుకుని క్షమాపణ పెడతాం. ఇంకా ఎక్కువ, అయ్యో వాళ్ళు ఎంతగా ఇబ్బంది పెట్టానా అని మనకు అర్థమైనప్పుడు వాళ్ళ పాదాలు పట్టుకుంటాం.
ఈ స్త్రీ తన జీవితంలో దేవుడు ఎంతగా గాయపరిచిందో, ఎంతగా బాధ పెట్టిందో తనకు అర్థమవుతా ఉంది. దేవుడు తన ఇంటికి వస్తే వెళ్తా ఉన్నప్పుడు, దేవుడు మాట వింటా ఉన్నప్పుడు, దేవుడి మాట తన హృదయంలోకి వెళ్ళినప్పుడు, అయ్యో నా జీవితము నా దేవుని యొక్క హృదయం ఎంత గాయపరిచిందా. ఎప్పుడైతే అర్థమైందో ఆ దేవుడు దొరికే స్థలానికి తన ఇంటికి సమీపంలో ఉన్నప్పుడు బేతనీ అనే స్థలానికి వచ్చినప్పుడు వెళ్తా ఉంది. తన పాదాలు పట్టుకుంటా ఉంది, తన మీద అత్తరు పోస్తా ఉంది, తన పాదాలు పెట్టుకుంటా ఉంది, తన తల వెంట్రుకలతో తన పాదాలను తీస్తా ఉంది. ఇది విధేయత గుర్తు, ఇది ప్రేమ గుర్తు. దేవుడు అంటా ఉన్నాడు, ఈవిడ విస్తారంగా ప్రేమించింది. దాని ప్రతిఫలం తను ఏమైందో తెలుసా? విస్తారంగా పాపములు దేవుడు మనతో ఉంటాం గొప్ప ధైర్యం ఉంటారు. అంత మాత్రమే కాదు, తను చేసిన ఇంకో పని గురించి మాట్లాడతాడు దేవుడు. 48లో చిన్న చివరికి వస్తే ఉంటుంది. మార్క్స్ వార్త 14 నుంచి చదువు. మార్క్స్ వార్త 14 ఇది భూస్థాపన పడతానికి మార్క్స్ వార్త 14. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించు. ఈవిడ తన ప్రేమను చూపిస్తా ఉంది, కానీ ఆ ప్రేమలో భాగంగా తనకు తెలియకుండా ఏం చేసింది తెలుసా? దేవుని పట్ల ఏ చిత్తం అయితే నెరవేర్చబడాలో ఆ చిత్తాన్ని చేస్తా ఉంది. అంటే తొందరలో చనిపోతాడు, పాతిపెట్టబడే ముందు ఆ శరీరానికి అత్తరు రాయడం వాళ్ళకున్న ఒక సాంప్రదాయం. చనిపోయిన తర్వాత రాస్తాడు, కానీ ఈవిడ చనిపోక ముందే రాస్తా ఉంది. దాని ద్వారా ఏం చేస్తుందో తెలుసా? తన శరీరాన్ని భూస్థాపన కొరకు సిద్ధపరుస్తూ ఉంది. దేవుని యొక్క శరీరం సరిగ్గా సిద్ధపాటు చేయబడలేదు, సమాధి చేయబట్టడానికి సమయం లేకుండా. దానికన్నా ముందే ఇది చేస్తా ఉందంటే దేవుని యొక్క చిత్తం నెరవేర్చబట్టడానికి తనకు తెలియకుండానే తను కూడా ఒక భాగస్వామ్యం అవుతా ఉంది. దేవుడిని ప్రేమించినప్పుడు దేవుని యొక్క చిత్తము నెరవేర్చబట్టడానికి, అనేకుల పక్షంగా దేవుని చిత్తం నెరవేర్చబట్టడానికి నువ్వు కూడా ఒక భాగస్వామ్యం అవుతావు, నువ్వు కూడా ఒక పాత్రధారి అవుతావు. ఈరోజు మనం 3 విషయాలు చూసుకున్నాం. మొదటిది, సమస్తాన్ని సృష్టించి లోకాన్ని ప్రేమించిన దేవుడు ఒకరోజు పేతురుని అడుగుతా ఉన్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. అదే ప్రశ్న నిన్ను అడిగితే నీ సమాధానం ఏంటి? దేవుడిని ప్రేమిస్తే దేవుడు ఏం చెప్తే అది చేసేలాగా ఉండాలి. అది నన్ను ప్రేమించడం అంటే అని చెప్తా ఉన్నాడు దేవుడు. దేవుడు ఏం ఆశపడతాడో తెలుసు. చిన్న చిన్న విషయాల్లో కూడా ఆయన నామానికి అవమానం తెచ్చేలాగా బతుకుతున్నామేమో సరి చేసుకోవడం ప్రయత్నం చేస్తాం. దేవుడిని ప్రేమిస్తే దేవుడి పక్షంగా నిలబడతాం. 2 వ్యక్తులు కనపడతా ఉన్నారు. కుష్ఠరోగి, పరిసేయుడైన వ్యక్తి తనకి దేవుడికి ఇచ్చాడు, కానీ ఆ వ్యక్తిని కనీసం పట్టించుకున్న వాడికి కనపట్లేదు. కానీ ఇంకో వ్యక్తిని చూస్తా ఉన్నాం. ఆ వ్యక్తి తన అత్తరు పోసింది తల మీద, తన భూస్థాపన సిద్ధపరుస్తూ ఉంది, పాదాలను చూస్తూ ఉంది, పాదాలను ముద్దు పెట్టి పొందుతూ ఉంది, తన పాదాలను విడిచిపెట్టి తన దగ్గర కూర్చుంటా ఉంది. దేవుని ప్రేమిస్తే దేవుని పాదాల దగ్గర కూర్చుంటాం. దేవుని ప్రేమిస్తే దేవుడు చెప్పినట్టు చేస్తాం. దేవుడిని ప్రేమిస్తే దేవుడి చిత్తం నెరవేర్చబడటానికి మనం ఏమైనా చేయగలిగి సిద్ధపడతాం. అటువంటి ప్రతి జీవితాన్ని ఎక్కడున్నా మనందరం కలిగి ఉండాలని ప్రార్థన చేసుకుంటాం.